Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. సార్ అంటే ఒక ప్రభాస్ సినిమా వస్తుందంటే అవును మొత్తం సినిమా లవర్స్ అందరికీ ఓన్లీ టాలీవుడ్ కాదు సౌత్ కాదు అవును మొత్తం ఇప్పుడు ఇండియా పాన్ ఇండియా వైడ్ స్టార్ పండగ. కాబట్టి అవును అలాంటిది ఒక్కసారిగా రాజా సబ్ ట్రైలర్ లో ప్రభాస్ ని అలా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? అవును ఇందాక నువ్వు అన్నట్టు వింటేజ్ బుచ్చిగాడు ఓకే అలా ఫీల్ అవుతున్నారు, అలా ఉన్నాడు. అంటే చాలా రోజుల తర్వాత అంటే బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాల్లో మనం ప్రభాస్ని చూస్తున్నాం. ఒక రాధేశ్యాము, ఆది పురుషు మినహాయిస్తే సాహో కానీ ఇలా వరుసగా అన్ని సినిమాలు యాక్షన్ సినిమాలు చేసుకుంటూ రావడం వల్ల ఈవెన్ సలార్, కల్కిలో కొంచెం కామిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ ఏదైనా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నటువంటి ప్రభాస్ని ఇలాగా ఈ తరహా సినిమాలో చూడడం అనేది ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా పట్ల ముందు నుంచి అంటే నిజానికి మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అన్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది, పర్టికులర్గా సోషల్ మీడియాలో. అని ఏంటి మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేయడం ఏంటి, ఒక రాజమౌళితోటి ఇలాగ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేస్తున్న టైంలో, లైనప్ పెద్దగా ఉన్న టైంలో ఒక పక్క సందీప్ రెడ్డి వంగ సినిమా ఉంది, అప్పటికి సలారు, ఇలాగ ఎన్ని ఉన్న టైంలో మారుతి డైరెక్షన్లో చేయడం ఏంటని చెప్పి చాలా వ్యతిరేకత వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమైనాయి కదా. పర్టికులర్గా అంటే మారుతి బలెబలే మగాడివే కానీ, ప్రతిరోజు పండగ, ఇటువంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అతనికి కొంచెం సక్సెస్ పరంగా వెనకడుగులో ఉండడం వల్ల మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేయకుండా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా చాలామంది వ్యతిరేకించారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. అంటే మారుతికి చాలా ప్రతిష్టాత్మకం. ఆయన స్టేజ్ మీద కూడా మొన్న ఏదో ఫంక్షన్లో ఆయన ప్రజెంటర్గా ఉన్న ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో కూడా తనే స్వయంగా చెప్పాడు, ఈ హారర్ ఏదో దెయ్యాన్ని చూసి భయపడడం ఇటువంటి చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక ఇది కూడా ఉంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేలాగా ఇది చేసిందని చెప్పవచ్చు. ట్రైలర్తో సమాధానం చెప్పాడు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. స్టోరీ ఏంటన్నది లైట్గా రివీల్ చేస్తూ ఆ హీరోయిన్స్ తోటి చిన్న రొమాంటిక్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా దాన్ని ట్రైలర్ అంటే మీరు ట్రైలర్ అబ్జర్వ్ చేశారు కదా సార్, మీకు అర్థమైనంత వరకు ఆ స్టోరీ లేయర్ ఎలా ఉండబోతుంది? అంటే జనరల్ హారర్ సినిమాలు టెంప్లైట్ ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది, ఒక చంద్రముఖి లేకపోతే ఇలాగా అలాగే ఉంటూనే ప్రభాస్ని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసేలాగా ఉందని అనిపించవచ్చు. ఇప్పుడు చాలామంది ప్రభాస్ దెయ్యాన్ని చూసో లేదా ఇంకో దాన్ని చూసో భయపడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక ఇది ఉంది. కానీ మనం చూస్తే ఇప్పుడు చంద్రముఖిలో రజనీకాంత్ అంటే భయపడినట్టు కాకపోయినా కూడా అందులో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది కదా, ఆ కామిక్ టచ్ అయితే ఉంటుంది. భాష, నరసింహ ఇటువంటి బ్లాక్ బస్టర్స్ చేసి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకున్న తర్వాత అతను చేసిన సినిమా చంద్రముఖి, అది ఆల్ ఇండియా రేంజ్లో. ఇప్పుడు మనం ఆల్ ఇండియా సినిమాలు అంటున్నాం. నాకు బాగా గుర్తు చంద్రముఖి సినిమా బాలీవుడ్లో కూడా విపరీతంగా కలెక్ట్ చేసింది. ఈవెన్ అక్కడ ఒక కార్టూన్ అమితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ని మించిపోయాడు రజనీకాంత్ ఆ పాపులారిటీలో కానీ, ఒక సినిమా సంబంధించిన వసూళ్లు సాధించడం ఆఫ్టర్ చంద్రముఖి తర్వాత బాలీవుడ్లో కూడా ఆ టైప్ కార్టూన్ ఒకటి. అంటే ఒక అమితాబ్ బచ్చన్ కూడా తక్కువ చేసి రజనీకాంత్ని ఎక్కడికో చూపిస్తూ ఒక కార్టూన్ అలాగా, అంటే అంత ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా. కానీ ప్రభాస్ గత సినిమా చూసి ఈ సినిమా రీచ్ ఆ స్థాయిలో ఉండదేమో, ఎందుకంటే యాక్షన్ మూవీ కాదు అని చెప్పి ఒక రకమైన చిన్న భయం ఏమన్నా ఉంటే ఇప్పుడు మీ మాటల వల్ల పోద్ది డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చంద్రముఖి తరువాత ఆఫ్టర్ చంద్రముఖి అమితాబ్ కన్నా రజనీకాంత్ బాలీవుడ్లో ఎదిగిపోయారు అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి అని చెప్తున్నారంటే ప్రతి సినిమాకి ఆ రీచ్ పాయింట్ అనేది సినిమా బాగుంటే ఎప్పుడు హైయే ఉంటుంది. సో ఏ జానర్ అయినా ఏమి ఇబ్బంది లేదు అని ఒక హై ఇచ్చారు మీరు ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఉన్నప్పుడు అది ఒక చిన్న సినిమా ఎలాగవుతుంది, అసలు డైరెక్టర్ అనేది పక్కన పెడితే ప్రభాస్ హీరో, ప్రభాస్ రెమ్యునరేషనే ఉంటుంది కదా, ఒక 150-200 కోట్లు. ఇంక హీరోయిన్లు ఉన్నారు, 3-4 హీరోయిన్లు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇది బాలీవుడ్లో బాగా ఎక్కడానికి అవకాశం ఉందని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఇందులో సంజయ్ దత్ ఉన్నాడు. అవును, సంజయ్ దత్కి బాలీవుడ్లో ఉన్న ఫాలోయింగ్ మామూలు అంటే క్యారెక్టర్ కూడా అదిరిపోయినట్టుంది కదా. మరి సంజయ్ దత్ లాంటి ఉన్నప్పుడు
ఈ కొంచెం ఎక్కిందండి ప్రభాస్కి ఆల్రెడీ. ఇప్పుడు సాహో సినిమా మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా అక్కడ బాగా ఆడింది. నార్త్ నుంచి విపరీతంగా కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో అక్కడ హిట్ అది. అంటే ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు కూడా 200-300 కోట్లు కలెక్ట్ చేయడం మనం చూసాం. ఇంకా బాగుందంటే ఇంక ఏ రేంజ్లో వసూలు చేస్తాయన్న దానికి స్కై ఇస్ ద లిమిట్ అనమాట. సునాయాసంగా 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా. మీరు ఆ మాట అంటుంటే వినడానికి హాయిగా ఉంది సార్. లేదు అంటే మేకింగ్ అంటే మారుతి మనకి మనం అతని ఇంటర్వ్యూలో అది మనం చూస్తే అతను బేసిక్గా ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. అవును. డైరెక్షన్లోకి రావడానికి ముందు యానిమేషన్, గ్రాఫిక్స్ ఇటువంటి నేర్చుకొని అతను ఇందులోకి వచ్చాడు. అప్పుడే బన్నీ తనకి పరిచయం అని అతను చెప్తుంటాడు. కాబట్టి మనం జనరల్గా ఏదైనా సినిమాకి సంబంధించి ట్రైలర్, టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ ట్రోల్స్ ఫేస్ చేయడానికి మనం చూస్తున్నాం. హరిహర వీరమల్లు కావచ్చు, విశ్వంబర కావచ్చు. కానీ ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా, విజువల్ విఎఫ్ఎక్ట్స్ పరంగా వంక పెట్టడానికి ఏమైనా ఉందా? ఇంత చిన్న పోలిక అసలు ఇంత కూడా లేదు, ఏం లేదు. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నాం, మారుతి కొంచెం డౌన్లో ఉండగా ప్రభాస్ ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అంటే మారుతికి చాలా ప్రతిష్టాత్మకమైంది కదా. ప్రభాస్ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీద చాలా ఉంది. లేకపోతే ఏంటి, అందుకు ఒక గొప్ప అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు అంటారు కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతిరోజు పండగ తర్వాత అతను చేసిన మంచి రోజులు వచ్చాయి ఒకటి, తర్వాత పక్కా కమర్షియల్, రెండు కూడా డిసప్పాయింట్ చేసాయి కదా. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే మారుతి సమర్పణ అని చెప్పి వచ్చిన కొన్ని సినిమాలు, 3-4 సినిమాలు అవి డిసప్పాయింట్ చేసాయి. కాబట్టి ఈ సినిమా కోసం అతను చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. టైం కూడా బోలంత టైం దొరికింది అతనికి కదా. ఇంకొకటి ఏంటంటే సరదాగా మనం చెప్పుకోవడానికి ఈ మధ్యన స్క్రీన్ ప్లే అని ఒక పుస్తకం, డార్లింగ్ స్వామి అని ఆయన దగ్గర రైటర్ దాన్ని రాసిన పుస్తకాన్ని మారుతి పబ్లిష్ చేశాడు. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఒక సినిమాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, ఒక సినిమా విజయంలో స్క్రీన్ ప్లే అనేది ఎటువంటి కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తూ ఆయన వివరించి ఆ పుస్తకాన్ని మారుతి పబ్లిష్ చేశాడు. అంటే స్క్రీన్ ప్లే పరంగా కూడా అతను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే స్క్రీన్ ప్లే బుక్ పబ్లిష్ చేశాడు, ఈ సినిమా స్క్రీన్ ప్లే ఏంటి అని గబుక్కుని అనేస్తారు కదా. అది స్క్రీన్ ప్లే అనే బుక్ శంకర్, మణిరత్నం లాంటి మెగా డైరెక్టర్స్కి స్క్రీన్ ప్లే రాసినటువంటి సుజాత, వాళ్ళ ఆవిడ పేరు మీద వాళ్ళ ఆవిడ పేరు మీద ఆయన రాసింది సుజాత. దాన్ని తమిళం నుంచి తెలుగులోకి ఈయన అనువాదం చేశాడు, డార్లింగ్ స్వామి. దానికి ఈయన పబ్లిషర్గా ఉన్నాడు. అలా చూసినా కూడా డెఫినెట్గా ఈ రాజాసాబ్ అనే సినిమా స్క్రీన్ ప్లే అదిరిపోతుంది, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన సినిమా హిట్ అవుద్ది అంటే ప్రతి డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకుంటాడు కదా. కానీ మారుతిలో ఇప్పుడు ఒక ఫైర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఒక ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఇది అతను ఉంది కాబట్టి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది కదా. ఈ సినిమా డెఫినెట్ ఈ సినిమాతో హిట్ కొడితే నెక్స్ట్ అతను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు. ఒక సామెత ఉంటుంది, ఎలాంటి వాడికైనా సరే జీవితంలో ఒక్క ఛాన్స్ వస్తుందంట. ఆ ఒక్క ఛాన్స్ మారుతికి ఇదే అనుకోవచ్చు, పెద్ద ఛాన్స్. అంటే ఎప్పుడు కూడా చెప్తారు ఎబిలిటీస్ ఆఫ్ లిటిల్ అకౌంట్ వితౌట్ ఆపర్చునిటీ అని. మనకి ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా, మనలో ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఆ ప్రదర్శించుకునే అవకాశం రాకపోతే అది నిరుపయోగం అయిపోద్ది. అలాగా తనకు ఒక గొప్ప అవకాశం, ముఖ్యంగా ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా రెబల్ స్టార్ ఈ సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం, అది కూడా తనకి కంఫర్ట్ ఉన్న జోనర్. ఆల్రెడీ అతను ప్రేమ కథా చిత్రం అని ఒక సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు కదా. అంటే తనకి ఆ జోనర్తో బాగా పరిచయం ఉంది. అయ్యో అసలు హర్రర్లో మారుతి గారు అంటే బ్రాండ్ కదా. అవును. ప్లస్ టెక్నికల్గా అతనికి బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా అద్భుతాలు చేస్తుందని చెప్పి మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఆ సినిమా వస్తున్న సీజన్ కూడా చూడు, జనవరి 9, ఓ 4-5 రోజులు ఎలాగో ప్రభాస్కి ఆ ఫ్యాన్ దీంతో ఆ క్రేజ్ తోటి వెళ్తుందంటే తర్వాత పండగ వచ్చేస్తుంది. పండగకి ప్రాపర్ ఇప్పుడు ఈవెన్ మనం చెప్పుకున్న చంద్రముఖి సినిమా కూడా పండగ ఆ టైంలో రిలీజ్ అయింది. ఇంకెలా ఉంటుంది అది, అందరికీ పండగ, అగ్నికి ఆజ్యం తోడేనట్టు ఉంటుంది అన్నమాట. అందరికీ పండగ, ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండగ. అంతే కదా డెఫినెట్గా. అంటే పండగ ముందే ఒక వారం రోజుల ముందే పండగ వచ్చేసి వాళ్ళకి. కాబట్టి ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్. ఇంకొకటి ఏంటంటే
నీకు చూస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మొన్నటి వరకు వాళ్ళకి ధమాకా తర్వాత మిరాయి వరకు మధ్యలో ఒక 6-7 సినిమాలు ఫ్లాప్. మిరాయి తోటి ఒక్కసారి వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు కదా, ఫామ్లోకి వచ్చారు. అలాగే ప్రభాస్ కూడా ఇప్పుడు సలార్, కల్కి, ఇప్పుడు దీంతో హ్యాట్రిక్ కొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఫామ్లోకి రావాల్సింది మారుతి ఒక్కడే కదా. నువ్వు అన్నట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీది మిరాయి కూడా హిట్ అయ్యి ఉండకపోతే సార్ ఈ పీపుల్స్ మీడియా నుంచి వస్తుంది ఏముంటుందిలే, అటు మారుతి కూడా లైమ్ లైట్లో లేడు, ఫామ్లో లేడు అని చెప్పి ప్రభాస్ ఎంతవరకు గట్టించగలుగుతాడు, గట్టెక్కిస్తాడు అనే ఒక సందేహం అయితే వస్తుంది. కానీ ఇప్పుడు లేదు, అన్ని అనుకూలంగా అంటే ఇంకోటి సార్, మిరాయి ఈవెంట్స్లో విశ్వప్రసాద్ గారితో మాట్లాడుతుంటే ఆయన కెరీర్లో ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత నమ్మకంగా మేము కొడుతున్నాం. అవును, వాళ్ళు ముందు నుంచి కూడా అదే హోప్స్ పెట్టుకున్నారు. అవును, ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఇదేదో చాలా పెద్ద సక్సెస్ అయ్యేలాగా ఉందని మనకి అనిపిస్తుంది. సార్ ఓవరాల్ ట్రైలర్లో మీకు నచ్చిన ఒక మంచి విషయం, అద్భుతమైన విషయం, ఈ షాట్ కానీ ఈ టేక్ కానీ నాకు చాలా బాగా నచ్చింది అన్న అంశం ఏంటి? ప్రభాస్ ఇది కానీ ముఖ్యంగా నువ్వు అన్నావు చూడు, బుజ్జిగాడు మెడించన్న ఆ క్యారెక్టరైజేషన్ని కొంచెం అంటే ఆ డైలాగ్ దాన్ని, ఆ మేనరిజాన్ని అది కొంచెం తీసుకున్నాడేమోనని అనిపించింది. అది బాగా వర్కౌట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే సార్ 400 కోట్లు అని చెప్తున్నారు. అవును. సో 400 కోట్లు అంటే ప్రభాస్ లాంటి ఒక హీరో ఉన్నాడు కాబట్టి ఓకే. కాకపోతే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్టు యాక్షన్ మూవీ కాదు, సీరియస్ టోన్లో వెళ్ళదు. అంటే ఫ్యాన్స్ వెళ్ళి స్క్రీన్ మీద చూసుకుని నీ చొక్కాలు చించేసుకునే అంత హైప్ పిచ్లో సినిమా ఉండదు. సినిమా ఎంటర్టైన్ చేసిన ఈ 400 కోట్లకు మించి ఒక మంచి కలెక్షన్ రావడానికి ఎలాంటి అంశాలు ఇందులో ఉండాలి అంటారు? ఖచ్చితంగా ఈ అంశాలు ఉంటేనే ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, అంత బడ్జెట్ రాబట్టాలంటే. కరెక్ట్గా వర్కౌట్ అయితే హారర్ మించినటువంటి జోనర్, గొప్ప జోనర్ ఇంకేం ఉండదు. ఓకే. చిన్న సినిమాలు ఇప్పుడు మన దాంట్లో కూడా మంత్ర అని ఇటువంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించడం మనం చూసాం. ఇందాక మనం చెప్పుకున్నాం, చంద్రముఖిలో కూడా రజనీకాంత్ మినహాయిస్తే కొత్తలే కదా, అప్పటికి నయనతార, జ్యోతిక వీళ్ళందరూ కొత్తలే కదా, అందరూ కామెడీ. ఆ ప్రభు ప్రొడ్యూస్ చేసాడు కాబట్టి ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే వీళ్ళని ఎవరు లేరు. అలాగా ఈ సినిమాలు ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, సంజయ్ దత్ ఉన్నాడు కదా, ఇంకా అంతకు మించి పెద్ద కాస్టింగ్ ఏముంటుంది? ఇంకా బొమన్ ఇరానీ ఉన్నాడు ఇందులో, 3-4 హీరోయిన్స్ ఉన్నారు కదా. కాబట్టి ఈ సినిమాని సునాయాసంగా ఒక 1000 కోట్లు 1500 కోట్లకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ అందులో మనకు కనిపిస్తున్నాయి. ఓకే. ప్రభాస్ ఓన్లీ ఇప్పుడు మన తెలుగు సినిమా రేంజే ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లు ఒక తెలుగు, అది వేరే చోట్ల ఎక్కడైనా రిలీజ్ అయింది అది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మిక్స్డ్ టాక్ కొంచెం ఇవన్నీ ఉన్నా కూడా 250 కోట్ల పైన కలెక్ట్ చేసి అంటున్నారు ఓజీ సినిమా. అటువంటిది బాగుండి సంక్రాంతి లాంటి సీజన్ దానికి తోడైతే వీళ్ళు పెట్టినటువంటి 400 కోట్లు ఒక్క తెలుగులోనే వచ్చే అవకాశం ఉంది, ఓన్లీ తెలుగులో. ఇంకా ప్రభాస్కి హిందీ మార్కెట్ ఉంది, పాన్ ఇండియా మార్కెట్ ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఏంటంటే ఈ బాహుబలి, RRR, పుష్ప సినిమాల తర్వాత పాన్ ఇండియా కాదు, ఇప్పుడు పాన్ వరల్డ్. జపాన్లో ఆడుతున్నాయి కదా, రష్యాలో ఆడుతున్నాయి, ఎక్కడెక్కడో రకరకాల బంగ్లాదేశ్లో ఆడుతున్నాయి, పాకిస్తాన్లో, ఇలాగా ప్రపంచవ్యాప్తంగా. జపాన్లో అయితే ఆ దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ వాళ్ళు అసలు పూనకాలతో ఊగిపోయారు. ఈవెన్ ప్రభాస్ కూడా జపాన్లో మార్కెట్ ఉంది. అవును. కాబట్టి ఇది ఒక 1000-1500 కోట్లు కాదు, పుష్పలాగా ఒక 2000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా అంటే హారర్కి మంచి హై చేస్తున్నారు. అంటే హారర్కి అంత స్కోప్ ఉంది. ఓకే. మనం చూస్తుంటాం హిందీలో బూలు బులయ్య ఇటువంటి సినిమాలు అలవోక 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేస్తుంటాయి. కాబట్టి ఈ సినిమా నిజానికి అంటే చెప్పాను కదా, మారుతి ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటాడని మనం చెప్పుకున్నాం. ప్రభాస్ ఎక్సలెంట్గా అందులో కనిపిస్తున్నాడు. అంటే ఎలా అయితే బాహుబలి తర్వాత అతను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తున్నాడు అందులో. అసలు లుక్ పరంగా కానీ, ఆ కెమెరా టైమింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఫ్యాన్స్ అయితే డెలివరీ పరంగా డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతున్నారు అసలు ట్రైలర్ చూసి. మా బుజ్జిగాడు వచ్చేసాడు అని చెప్పి అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అవునవును. సో ఆ విషయంలో అయితే మారుతి గారు 1000% సక్సెస్ అయ్యారు. అవును. ట్రైలర్ అంటే జనరల్గానే ట్రైలర్లు ఎప్పుడు కూడా మరి ఏవో కొన్ని సినిమాలు ట్రైలర్ కూడా డిసప్పాయింట్ చేస్తాయి తప్ప
95 to 99% బాగుంటాయి కదా. జనరల్గా ట్రైలరే బాగుండకపోతే అసలు ఆ సినిమా గురించి అంటే సినిమా మొత్తం మీద 2.5 నిమిషాల నిడివిగలనేటువంటి సినిమాలో ది బెస్ట్ షార్ట్స్ అని తీసుకొచ్చి పెడతారు కదా. కాబట్టి ట్రైలర్స్ డెఫినెట్గా ఎప్పుడు బాగుంటాయి, కానీ ఇది ఇంకా ఎక్కువ బాగుంది, ఇంకా చాలా బాగుంది. ఫ్యాన్స్ 1-10 సార్లు చూసేలాగా, దాని గురించి అంచనాలు ఇంకా పెరిగేలాగా, జనవరి 9 ఎప్పుడు వస్తుందా మనం సినిమా ఎప్పుడు చూస్తామని అందరూ తహతహలాడేలాగా ఉందని చెప్పొచ్చు. సో ఇది ప్రభాస్ కెరీర్లో అంటే డెఫినెట్గా అతను హ్యాట్రిక్ కొడతాడు అని అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అది నిజం అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయని మనం ఖచ్చితంగా. సార్ ఫైనల్గా ఈ రాజాసాబ్ ట్రైలర్ చూశారు, ఈ సినిమా తీసుకెళ్తున్నారు, ఈ ఇంపాక్ట్ అంతా గమనిస్తున్నారు. అవును. ప్రభాస్ ఫ్యాన్స్కి మీరు ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు ఈ సినిమా? ఫీస్ట్ ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. అంటే ఈ కల్కి సినిమాలో ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయినా కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వాళ్ళకు ఉంది. ఆయన క్యారెక్టర్ కొంచెం లెంగ్త్ నిడివి పరంగా కానీ క్యారెక్టరైజేషన్ కానీ కొంత అని కొన్ని ఇప్పుడు బాలీవుడ్లో అయితే ప్రభాస్ అందులో హీరో కాదు, అమితాబ్ బచ్చన్ హీరో అని చెప్పి కొంతమంది ఓపెన్గా క్రిటిసైజ్ చేశారు. అంటే అనొచ్చు కానీ ప్రభాస్ అంతే కదా, ఇప్పుడు ప్రభాస్ని బట్టే కదా. లేదంటే అమితాబ్ బచ్చన్ సంవత్సరానికి 7 సినిమాలు చేస్తాడు, అన్నిటికీ రావట్లేదు. అది ఏదైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉందో అది ఈ సినిమాతో ఇది చేసేలాగా, మటుమాయం చేసేలాగా ఉందని మనం చెప్పవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి అండ్ బాగా రాజాసాబ్ ట్రైలర్ ఉన్న ఈ మూడ్లో ఫ్యాన్స్ ఏదైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో ఆ మూడ్ని మీరు ఇంకా హైకి తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు అంటే ఆ సినిమా ఆ ట్రైలర్ ఉంది కాబట్టి మనం చెప్పగలిగాం, లేని దాన్ని మనం అవును. ఇప్పుడు ఒక సినిమా బాగుంటేనే దాన్ని ఎవరైనా హైప్ తీసుకురావడం కానీ ఏదైనా చేయగలుగుతారు. ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు అది అనిపించింది, అరే ఇదేదో మారుతి ఏదో మ్యాజిక్ చేసినట్టే కనిపిస్తున్నాడు, దీంతో అతను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని నాకు అనిపించింది అనమాట. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. and for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.